హాయ్ అండి. వీడియో చూసిన అందరికీ నమస్తే. ఇప్పుడు మనము ఇంటర్నల్ మొబైల్ యాప్ 2.0 గురించి తెలుసుకుందాము. ఈ యాప్ ఓపెన్ చేయగానే ఇలా లాగిన్ అడుగుతుంది. ఈ లాగిన్‌లో మనం ఎంప్లాయీ ఐడీ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ కొందరు క్యాపిటల్ డి, ఓపీ @1234 అని డిఫాల్ట్‌గా ఉంటుంది. లేదా కొందరు మార్చుకొని ఉంటారు. ఆ మార్చుకున్న పాస్వర్డ్ ఇవ్వగానే మనకు డెబింగ్ ఆప్షన్ చూపిస్తుంది. ఇలా డెబింగ్ చేయగానే డెబింగ్ సక్సెస్‌ఫుల్లీ అని చూపిస్తుంది. ఆ తర్వాత మనకు ఒక స్క్రీన్ కనబడుతుంది. ఆ తర్వాత మనకిలా స్క్రీన్ కనబడుతుంది. ఈ స్క్రీన్‌లో రీసెలరేటరు, ఎంబో బుకింగు, డెలివరీ, బ్యాగింగు, రిపోర్ట్సు ఇలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఇలా అయినా బ్యాగ్ ఓపెన్ చేయొచ్చు. లేదా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి గదా! అదే 3 లైన్స్ ఉన్నాయి గదా! ఆ 3 లైన్స్‌ను ప్రెస్ చేయగానే ఇలా మనకు ఆప్షన్స్ కనబడతాయి. బుకింగు, బ్యాగింగు, క్యాష్ అండ్ స్టాంప్స్, డెలివరీ, డోర్ స్టెప్ సర్వీసెస్, కోర్ బ్యాంకింగ్ సర్వీసెస్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ ఆప్షన్స్ గురించి కాసేపు మాట్లాడుకుందాము. ఇక్కడ బుకింగ్ ఉంది గదా! బుకింగ్‌కి మరో పేరు కౌంటర్ ఆపరేషన్స్. గుర్తుపెట్టుకోండి కౌంటర్ ఆపరేషన్స్. ఇందులో బ్యాగింగ్ ఉంటుంది. బ్యాగింగ్‌లోనే మనకిక్కడ బ్యాగ్ ఓపెను ఇలా ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత క్యాష్ అండ్ స్టాంప్స్. ఈ క్యాష్ అండ్ స్టాంప్స్‌లో ఏ ఆప్షన్ ఉంటుందంటే క్యాష్ రెమిటెన్స్. క్యాష్ రెమిటెన్స్ అంటే క్యాష్ టు ఎస్ఓ అనే ఆప్షన్ ఉంటుంది. తర్వాత డెలివరీ. డెలివరీ అంటేనే మనము డెలివరీ చేయొచ్చు అనే ఆప్షన్ అనుకుంటాము. కానీ అక్కడ డెలివరీ ఉండదు. ఆ డెలివరీ బదులు ఇక్కడ ఏముంటాయంటే ఇన్వాయిస్ చేసుకునేది ఉంటుంది. డెలివరీ ఆప్షన్‌లో ఇన్వాయిస్ చేసుకునేది ఉంటుంది. ఇన్వాయిస్ ఉంటది. అంటే మనం డిపాజిట్‌లో ఆర్టికల్స్ పెట్టింటాం గదా! డిపాజిట్‌లో ఆర్టికల్స్ పెట్టింటాం గదా! అవి డెలివరీ ఆప్షన్‌లోకెళ్ళి ఇన్వాయిస్ చేసుకోవాలి. లేదా కొత్తగా వచ్చిన ఆర్టికల్స్‌ని ఇన్వాయిస్ చేసుకోవాలి. తర్వాత మనము ఈ డోర్ స్టెప్ సర్వీస్‌లో ఏముంటుందంటే మనం డెలివరీ ఉంటుంది. ఆర్టికల్ డెలివరీ ఎలా చేయాలని చెప్పేసి డెలివరీ ఉంటుంది. తర్వాత కోర్ బ్యాంకింగ్ సర్వీసెస్. ఈ కోర్ బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే ఏం లేదు. మనం సీబీఎస్ అంటాం గదా! అది కోర్ బ్యాంకింగ్ సర్వీసెస్. ఇందులోనే ఉంటుంది మన క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే ఆప్షన్‌లో మనం పీఎల్ఐ, ఆర్‌పీఎల్ఐ ఇవన్నీ పేమెంట్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఇందాక బ్యాగ్ ఓపెన్ చేయాలనుకున్నాం గదా! ఆ బ్యాగ్ ఓపెన్ ఎలా చేయాలంటే, ఫస్ట్ మనం బ్యాగింగ్ అనే ఆప్షన్‌లోకెళ్ళాలి. ఆ బ్యాగింగ్ అనే ఆప్షన్‌లో వెళ్ళాలన్నా బ్యాగ్ రిసీవ్ అని ఉంటుంది. ఆ బ్యాగ్ రిసీవ్ ఎలా చేయాలంటే, మనకి ఎస్‌ఓ నుండి ఇలా బీఓఎక్స్ అనే నంబర్ పంపిస్తారు మనకి. ఆ బీఓఎక్స్ నంబర్ ఇలా ఇక్కడ ఎంటర్ చేసి బ్యాగ్ రిసీవ్ చేయాలి. తర్వాత వెంటనే బ్యాగ్ ఓపెన్ చేయాలి. ఈ ఆప్షన్‌లన్నీ బ్యాగింగ్‌లోనే ఉంటాయి. బ్యాగ్ ఓపెన్ చేయాలి. ఈ బ్యాగ్ ఓపెన్ ఎలా చేయాలంటే, మనం ఇక్కడ ఈ లెటర్ నంబర్ ఉంది గదా! బీఓఎక్స్ అనే నంబరు. అది ఇక్కడ మనం మెన్షన్ చేసి చేయగానే మనకు ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయని అక్కడ చూపిస్తుంది. అవి చెక్ చేసుకొని బ్యాగ్ ఓపెన్ చేయాలి. బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే లెటర్‌లో ఇన్వాయిస్ చేసుకోవాలి. ఆ లెటర్‌లో ఇన్వాయిస్ ఎలా చేసుకోవాలంటే మనం స్కాన్ అయినా చేయొచ్చు. ఎయిదర్ నంబర్ అయినా కొట్టొచ్చు. స్కాన్ చేయొచ్చు. ఈ స్కాన్ చేసే ముందు మనకి ఇంతకుముందు ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయని చూడాలి. ఆ ఆర్టికల్స్ ఎక్కడుంటాయంటే ఇన్ డిపాజిట్ అనే ఆప్షన్‌లో ఉంటది. ఆ ఇన్ డిపాజిట్ ఆప్షన్‌కెళ్ళి మనము ఆర్టికల్స్‌ని మళ్ళీ ఇన్వాయిస్ చేసుకోవచ్చు. నిన్నటి ఆర్టికల్స్‌ని ఈరోజు ఇన్వాయిస్ చేసుకోవచ్చు. అవి ఇన్వాయిస్ అయిపోతాయి. ఇవాళదొచ్చిన ఆర్టికల్ ఇన్వాయిస్ మళ్ళీ నిన్న ఆర్టికల్స్ ఇన్ డిపాజిట్ ఉంటాయి. అవి ఇన్వాయిస్ అయిపోతాయి. తర్వాత మనం ఆర్టికల్స్‌ని ఏం చేయాలంటే అక్నాలెడ్జ్‌మెంట్ చేయాలి. అక్నాలెడ్జ్‌మెంట్ అనేది ఎక్కడుంటుందంటే మన డోర్ స్టెప్ సర్వీసెస్ అనే ఆప్షన్‌లో ఉంటుంది. ఈ డోర్ స్టెప్ సర్వీసెస్ ఆప్షన్‌లోకెళ్ళి అక్నాలెడ్జ్‌మెంట్ చేయాలి. అక్నాలెడ్జ్‌మెంట్ తర్వాత మనం నెక్స్ట్‌కుండే ప్రాసెస్ ఏందంటే ఆర్టికల్ డెలివరీ చేయాలి. ఈ ఆర్టికల్ డెలివరీ కూడా డోర్ స్టెప్ సర్వీసెస్ అనే ఆప్షన్‌లో ఉంటుంది. ఈ డోర్ స్టెప్ సర్వీసెస్ అనే ఆప్షన్‌లోకెళ్ళి ఆర్టికల్ డెలివరీ చేయాలి. ఆర్టికల్ మనం డిపాజిట్ అయితే డిపాజిట్, డెలివరీ అయితే డెలివరీ అవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ చేసిన తర్వాత మనం లాస్ట్ రిటర్న్స్ తీసుకోవాలి. ఆ రిటర్న్స్ ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ మనం రిటర్న్స్ తీసుకుంటేనే మనకి మాడిఫై, కన్ఫర్మ్, సబ్మిట్ అడుగుతుంది. మాడిఫై అంటే మనం ఏదైనా మాడిఫై చేసుకోవచ్చు. పొరపాటున డిపాజిట్ పెట్టడమో, డెలివరీ పెట్టడమో చేసాం దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. డెలివరీ గాని, డిపాజిట్ గాని మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మనం బీపీఎం అని, ఏబీపీఎం అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మన ఆర్టికల్ డేటా చూపిస్తుంది. కన్ఫర్మ్‌లో ఆర్టికల్ డేటా చూపిస్తుంది. ఎలా అంటే ఇన్ని ఆర్టికల్స్ ఇలా డిపాజిట్ అయినా, డెలివరీ అయినా డేటా చూపిస్తుంది. తర్వాత లాస్ట్ సబ్మిట్ రావాలి. ఆ సబ్మిట్‌లో డెలివర్డ్ 8 అయినాయి, నాన్ డెలివర్డ్ 8 అయినాయి. మొత్తం 10 ఆర్టికల్స్ అనే ఆప్ ఆప్షన్ చూపిస్తుంది. అవన్నీ మనం నీట్‌గా చెక్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. మనకు అంతటితో రిటర్న్స్ అయిపోతాయి. మొత్తం బ్యాగింగ్‌కి సంబంధించిన బ్యాగ్ ఓపెను, లెటర్స్ ఇవన్నీ సరిపోతుంది. ఆ తర్వాత మనం బీఓలో చేసేది జనరల్‌గా కోర్ బ్యాంకింగ్ సర్వీసెస్. అదే సీబీఎస్ అంటారు. ఆ సీబీఎస్‌లో మనకు ఓపెన్ న్యూ అకౌంటు, క్యాష్ విత్‌డ్రాలు, క్యాష్ డిపాజిట్ ఉంటుంది. ఇలా అయినైనా వెళ్ళొచ్చు. ఆ 3 లైన్స్‌ని ప్రెస్ చేయగానే ఇలా కనపడుతుంది మనకి.
డోర్ స్టెప్ సర్వీసెస్, కోర్ బ్యాంకింగ్ సర్వీస్ అని అలానే వెళ్ళొచ్చు. ఇలా కోర్ బ్యాంక్ సర్వీస్‌లను నార్మల్‌గా ఈ కోర్ బ్యాంక్ సర్వీసెస్‌లో ఓపెన్ న్యూ అకౌంట్, క్యాష్ విత్‌డ్రాలు, డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్, అకౌంట్ ఎంక్వైరీ ఇవన్నీ ఉంటాయి. మనం యాజ్ యూజువల్‌గా మనకు పేమెంట్స్, డిపాజిట్స్ ఇవన్నీ చేయొచ్చు. ఎస్‌బి డిపాజిట్స్ ఇవన్నీ యాజ్ యూజువల్‌గా మన సిబిఎస్‌లో ఏం చేస్తామో అవన్నీ చేయొచ్చు. అవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి బుకింగ్ అదే కౌంటర్ ఆపరేషన్స్ ఉంటది. ఈ బుకింగ్‌లో మనం రిజిస్టర్ లెటర్ బుకింగ్స్, స్పీడ్ పోస్ట్ అవన్నీ చేయొచ్చు. అవన్నీ చేసిన తర్వాత మనము ఇక్కడ క్లోజ్ అకౌంట్ చేయాలి. కౌంటర్ ఆపరేషన్‌లో క్లోజ్ అకౌంట్ చేయాలి. కౌంటర్ ఆపరేషన్ అని పేరు వేరే పేరు బుకింగ్‌కి. ఒక చోట కౌంటర్ ఆపరేషన్ ఉంటుంది. ఒక చోట బుకింగ్ అని ఉంటుంది. ఏదేమైనా బుకింగ్, కౌంటర్ ఆపరేషన్ ఓపెన్ చేయాలి. ఇక్కడ క్లోజ్ అకౌంట్ చేయాలి. ఖచ్చితంగా క్లోజ్ అకౌంట్ చేయాలి. లేదంటే మనకు క్యాష్ రిపోర్ట్ గానీ, క్యాష్ రెమిటెన్స్ ఎక్స్‌పో గానీ జరగదు. డే ఎండ్ గానీ జరగదు. సో, ఖచ్చితంగా క్లోజ్ అకౌంట్ చేయాలి. నెక్స్ట్ మనం వివోలో చేసే ట్రాన్సాక్షన్ పిఎల్ఐ, ఆర్‌పిఎల్ఐ. ఇది ఎక్కడ ఉంటుందంటే పిఎల్ఐ, ఆర్‌పిఎల్ఐ అనేది మనం ఇందాక చెప్పాం గదా! ఎడమ చేతి పైన టాప్ కార్నర్‌లో 3 లైన్స్ ఉంటాయని. ఆ లైన్స్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఆప్షన్‌లో ఉంటాయి మనకి. పిఎల్ఐ, ఆర్‌పిఎల్ఐ అవన్నీ. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ టాప్ కార్నర్‌లో లాస్ట్ ఆప్షన్ ఉంటుంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని. మనం పిఎల్ఐ, ఆర్‌పిఎల్ఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం జనరల్‌గా చేసేది ఐపీపీబీ. ఈ ఐపీపీబీ ఆప్షన్ ఎక్కడుంటుందంటే క్యాష్ అండ్ స్టాంప్స్‌లో ఉంటుంది. క్యాష్ అండ్ స్టాంప్స్ అనే ఆప్షన్‌లో ఐపీపీబీ ఉంటుంది. మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ జరిగిన తర్వాత మనము నెక్స్ట్ క్యాష్ ఎస్‌ఓకి పంపడం జరుగుతుంది. ఆ క్యాష్ ఎస్‌ఓకి ఇక్కడ పేరు క్యాష్ రెమిటెన్స్‌గా ఉంటుంది. క్యాష్ రెమిటెన్స్, క్యాష్ టు ఏఓ అని క్యాష్ రెమిటెన్స్. ఆ క్యాష్ రెమిటెన్స్ ఎక్కడుంటదంటే క్యాష్ అండ్ స్టాంప్స్‌లో ఉంటుంది. ఇక్కడ క్యాష్ అండ్ స్టాంప్స్ ఉంది కదా! ఆ క్యాష్ అండ్ స్టాంప్స్‌లో మనం క్యాష్ రెమిటెన్స్ టు ఎస్‌ఓ, ఐపీపీబీ ట్రాన్సాక్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా క్యాష్ పంపించే ముందు ఖచ్చితంగా మనము ఈ బుకింగ్ కౌంటర్ ఆపరేషన్‌లో క్లోజ్ అకౌంట్ చేశామని చెక్ చేసుకోవాలా. ఎందుకంటే ఈ క్లోజ్ అకౌంట్ చేసిన తర్వాతనే మనకు క్యాష్ టు ఎస్‌ఓ అనే ఆప్షన్ కనపడుతుంది. లేదంటే అక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లోజ్ అకౌంట్ చేయలేదు. ఫస్ట్ ఆ క్లోజ్ అకౌంట్ చేయండి అని చూపిస్తుంది. ఈ క్యాష్ రెమిటెన్స్ ఎస్‌ఓ ఎలా పంపాలంటే మనం క్యాష్ టు ఏఓ అని మెన్షన్ చేయగానే ఇక్కడ క్యాష్ రిక్వెస్ట్ ఉంటుంది. క్యాష్ టు ఏఓ ఉంటుంది. ఈ క్యాష్ టు ఏఓను సెలెక్ట్ చేసుకొని డినామినేషన్ మనం ఖచ్చితంగా డినామినేషన్‌ని ఎంటర్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనం రూ. 1000 పంపిస్తున్నామంటే అక్కడ హండ్రెడ్స్ 10 ఉన్నా గానీ, 500s 2 ఉన్నా గానీ ఇలా డినామినేషన్ మెన్షన్ చేయాలన్నమాట ప్రతీదీ. డినామినేషన్ మెన్షన్ చేయాలా. అక్కడే చూపిస్తుంది ఆఫీస్ కూడా సెలెక్ట్ ఆఫీస్. టు నంద్యాల ఆర్ఎస్ఎస్ఓనా మీ కన్సర్న్ ఎస్ఓకి సబ్ ఆఫీస్‌ని చూపిస్తుంది. తర్వాత సబ్మిట్ చేయాలి. ఫైనల్‌గా బ్యాక్ డిస్పాచ్ చేసే ముందు మనం 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటంటే మనం ఇక్కడ బుకింగ్‌లో కౌంటర్ ఆపరేషన్‌లో క్లోజ్ అకౌంట్ చేసినామా లేదా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఇక్కడ మనం డెలివరీలో ఉంటాం కదా! డెలివరీలో రిటర్న్ సబ్మిట్ చేసినామా లేదా అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవి 2 ఫస్ట్ మనం రిటర్న్ సబ్మిట్ చేయాలి డెలివరీకి సంబంధించి. తర్వాత కౌంటర్ ఆపరేషన్ సంబంధించి క్లోజ్ అకౌంట్ చేయాలి. ఆ తర్వాత బ్యాక్ క్లోజు, బ్యాక్ డిస్పాచ్, డే ఎండ్ చేయాలి. డే ఎండ్ చేయగానే మనకు చూపిస్తుంది. ఎలా అంటే మనము ఈరోజు పెర్ఫార్మన్స్ చేసిన సిబిఎస్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ చూపిస్తుంది. ఇన్ని డిపాజిట్స్ అయినాయి, ఇన్ని రిసిప్ట్స్ అయినాయి, ఇన్ని పేమెంట్స్ అవుతున్నాయి, క్యాష్ ఇంత ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్‌ఫుల్ అనిపిస్తే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఎవరీవన్. థాంక్ యూ.